హాయ్ గైస్. సో, మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా బాగుంటుంది చెప్తాను కదా. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా మీకు చాలా బాగా నచ్చుతుంది. సో, చివరిదాకా అయితే చూడండి. సో, ఇప్పుడు డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ 2 days బ్యాక్ ఏమో రిలీజ్ అయింది. సో, ఇప్పుడు ఆ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, అంటే మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం కొంచెం. ఇంకా మూవీ రిలీజ్ కాలే కాబట్టి అంటే డీటెయిల్గా అయితే నేను చెప్పలేను స్టోరీ ఇదంతా. కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కదా. సో, దాన్ని బట్టి నేను అయితే ఇప్పుడు ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, బ్రేక్ డౌన్ చెప్పుకోవచ్చు మీరు. సో, వుల్వరీన్ అండ్ డెడ్ పూల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు ఇప్పుడు మనకు తెలిసిందే. ఇప్పుడు వుల్వరిన్ యాక్చువల్గా ఇప్పుడు లోగన్ మూవీ చూసింటారు. లోగన్ మూవీలో వుల్వరిన్ చనిపోయి ఉంటాడు. సో, లోగన్ మూవీలో చనిపోయిన వుల్వరిన్ ఇప్పుడు డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ కొత్తగా వస్తుంది. దాంట్లో ఇంకా బతికి ఉన్నాడు, ఏంది లోగన్లో చనిపోయినాడు కదా అని మీకు అనిపిస్తుంది. సో, ఇప్పుడు దానికి సంబంధించి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనకు ఆ సస్పెన్స్ అయితే తెలియదు. సో, ఇంకా మూవీ రిలీజ్ కాలే కాబట్టి నా వరకు అయితే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. సో, నాకు తెలిసినంత వరకు 2 థీరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి అది మల్టీవర్స్ తెలుసు కదా మనకు. మ్యార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మల్టీవర్స్ అనేది కామన్ అసలు. సో, అంటే డిఫరెంట్ యూనివర్సెస్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ సూపర్ హీరోస్ ఉంటారు. సో, తెలుసు కదా మనకి. సో, ఇప్పుడు దీంట్లో కూడా మల్టీవర్సే ఉంటుందని అనుకుంటాను నేను. థియరీ ఇది. ఇప్పుడు డెడ్ పూల్ జరిగే యూనివర్స్, లోగన్ యూనివర్స్ డిఫరెంట్ అని అయితే అనుకుంటున్నాను. దాని లోగన్లో అక్కడ అతని అడమంటియము పాయిజన్ అయ్యి అతని ఏజ్ అయ్యి చనిపోతాడు. చనిపోయిగా అంటే అటాక్ చేస్తారు. వాని డీరేంజర్ వర్షన్ ఉంటుంది, X-24 ఏదో ఉంటుంది సంథింగ్. సో, డీరేంజర్ వర్షన్ ఇంకొకటి వుల్వరిన్ ఎక్స్పెరిమెంట్ వచ్చి వాళ్ళ లాస్ట్లో చంపేస్తుంది లోగన్ని. సో, అది వేరే యూనివర్స్ అనుకుంటే, ఇప్పుడు డెడ్ పూల్ జరిగేది ఇంకొక యూనివర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ డెడ్ పూల్ జరిగే యూనివర్స్లో ఇంకా వుల్వరిన్కి ఇంకా అడమంటియం పాయిజన్ ఇంకా కాలేదు. సో, ఇంకా అతను హెల్తీగానే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు జరిగే డెడ్ పూల్ వర్సెస్ వుల్వరిన్ సినిమాటిక్ యూనివర్స్లో అయితే. సో, ఇప్పుడు మల్టీవర్స్ థియరీ ఒకటి అనుకుంటే, ఇంకొకటి వచ్చేందంటే ఇంకా లోగన్ మూవీ ప్రకారమే తీసుకునే. కానీ ఇప్పుడు లోగన్ మూవీలో అతనికి ఏజ్ అయిపోయింది. పాయిజన్ అనేది అర్మంటియం పాయిజన్ అనేది వచ్చేసింది, ఏజ్ అయిపోయింది. సో, దానివల్ల అతనికి ముసలోడైపోయి చనిపోతాడు. లేదంటే ఇప్పుడు ఎట్లా ఎనిమి అటాక్ చేసినప్పుడు అటాక్ రీజనరేషన్ పవర్స్ ఉండవు కాబట్టి ఎట్లయినా చనిపోతాడని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇంకా లోగన్ ఆ సినిమాటిక్ ఆ మూవీ ఉంటుంది కదా. సో, ఇప్పుడు మనకు తెలుసు కదా ఆ స్టోరీ జరగకముందే ఇప్పుడు పాస్ట్లో అంటే ఫ్యూచర్లో లోగన్ స్టోరీ జరుగుతుంది అనుకుంటే, పాస్ట్లో ఇంకా వుల్వరిన్ లాగానే ఉన్నాడు. ఇంకా అడమాంటియం పాయిజన్ ఇంకా మన బాడీలో ఉంటుంది కదా అడమాంటియం పాయిజన్. అది ఇంకా వానికి పాయిజన్ అయ్యి మన బాడీని ఇంకా దాని వన్ బాడీ మీద ఎఫెక్ట్ అయితే ఇంకా చూపిలేదని మనం అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో, ఆ థియరీ ఒకటి, ఈ థియరీ ఒకటి. సో, మల్టీవర్స్ ఒకటి, తర్వాత లోగన్కి ఫ్యూచర్ అంటే లోగన్ ఫ్యూచర్లో జరుగుతుందంటే, సో, పాస్ట్లో వుల్వరిన్ డెడ్ పూల్ కలిసి చేసేది అయ్యుండొచ్చు. సో, రెండిట్లో ఏదైనా అయ్యుండొచ్చు అన్నమాట. సో, ఈ రెండింటిని బట్టి మనం ఈ 2 థియరీస్ని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అయ్యుండొచ్చు, లేదంటే ఈ 2 కాకపోవచ్చు. నేనైతే రెండిట్లో ఏదో ఒకటి అయ్యుండొచ్చు అనుకుంటాను. ఒకటి మల్టీవర్స్ అయితే ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంది. మల్టీవర్స్లో అంటే డిఫరెంట్ యూనివర్స్ అయ్యుండొచ్చు లోగన్కి. తర్వాత లోగన్లో ఉండే వుల్వరిన్, డెడ్ పూల్ వర్సెస్ వుల్వరిన్లో ఉండే సినిమాలో ఉండే వుల్వరిన్ డిఫరెంట్ యూనివర్సెస్ అయ్యుండొచ్చు. లేదంటే లోగన్ మూవీ అంటే లోగన్ యూనివర్సే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా అతనికి అర్మండియం పాయిజన్ అయితే జరగలేదు, ఇంకా ఏజ్లో ఉన్నాడు. అర్మండియం పాయిజన్ జరగకముందే ఇది జరిగిన స్టోరీ అని చెప్పుకోవచ్చు మనం. అంటే అర్మండియం పాయిజన్ ఉంటుంది కదా మన బాడీలో అడమంటియం పాయిజన్ ఇంకా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించకముందే జరిగిన స్టోరీ డెడ్ పూల్ వర్సెస్ వుల్వరిన్ అని చెప్పుకోవచ్చు. సో, అది ఆ డీటెయిల్స్ పక్కన పెడితే ఇప్పుడు ట్రైలర్లో మనకి ఇప్పుడు వుల్వరిన్ డెడ్ పూల్ ఇద్దరైతే కలిసిపోతారు. సో, కలిసి ఫైట్ చేస్తారు. దాంట్లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో, వుల్వరిన్ మొత్తం తన ఎంటైర్ వరల్డ్ని హీఈస్ లెట్ డౌన్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరిని అతను డిసప్పాయింట్ చేశాడు అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఉంటుంది ట్రైలర్లో. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది మల్టీవర్స్కి ఎక్కువ శాతం అయితే ఎక్కువ పర్సంటేజ్ మల్టీవర్స్కే లింక్ అయ్యి ఉందని చెప్పేసి మూవీ. అంటే మన లోగల్లో ఉన్న వుల్వరిన్, ఇక్కడ డెడ్ పూల్ వర్సెస్ వుల్వరిన్, సినిమాలో ఉండే వుల్వరిన్, ఈ 2 యూనివర్సెస్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు మనం. దాన్ని బట్టి ఆ డైలాగ్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ వుల్వరిన్ అందరినీ డిసప్పాయింట్ చేశానని చెప్తాడు అతను. సో, క్యారెక్టర్ చెప్తుంది ట్రైలర్లో. అది డెడ్ పూల్తో చెప్తాడు.
ఎందుకో మరి తెలీదు. కానీ డెడ్‌పూల్ అయితే పోయి వుల్వరిన్‌ని ఎత్తుక్కుంటూ పోతాడనుకుంటా. ఎత్తుక్కుంటూ పోయి వుల్వరిన్‌తో టీమప్ అయితాడు. సో, వుల్వరిన్‌ని కన్విన్స్ చేస్తాడనుకుంటా. వుల్వరిన్ యాక్చువల్‌గా అందరికీ దూరంగా ఉంటాడు. అన్నిటిని వదిలేసి వుల్వరిన్ దూరంగా ఉంటాడు. లోగన్‌లో లాగా అందరిని వదిలేసి దూరంగా ఉంటాడు. సార్ నాకు తెలిసి అది లోగన్ యూనివర్స్‌కి గూడా అది లోగన్ మూవీ జరగకముందే జరిగిన స్టోరీ గూడా అయ్యుండొచ్చు. నాకీ అదే కన్‌ఫ్యూజ్ అవుతుంది నాకు గూడా. ఈ 2 థియరీసు కరెక్టే అనిపిస్తుంది నాకి. సో, ఇప్పుడు అందరికి దూరంగా ఉంటాడు. సో, ఏదో తప్పు చేశాడు కాబట్టి వోల్వరిన్ అందరికి దూరంగా ఉంటాడు. ఇక్కడ డెడ్‌పూల్ పోయి అతను మీట్ అవుతాడు. మీట్ అయ్యి వోల్వరిన్‌ని కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ చేసి ఇక్కడ ఇతను మళ్ళీ వోల్వరిన్‌కి సూటప్ అయ్యి మళ్ళీ ఫైట్‌లోకి దిగేటట్లు చేస్తాడు. సో, వోల్వరిన్ సూటప్ అయ్యి ఫైట్‌లోకి దిగుతాడు. సో, కానీ వాళ్ళిద్దరికీ సరిగ్గా అయితే పడదు. అదే కామెడీ అని చెప్పుకోవచ్చు మన మూవీలో. వాళ్ళిద్దరికి పడంది కామెడీ. సో, కొంచెం కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు మూవీ. ట్రైలర్ అంతా కామెడీగా ఉంది బాగా. సో, అదే చెప్పుకోవచ్చు. మనం ట్రైలర్‌లో వరకు మనకు తెలిసినంత వరకు అంతే అదే. ఇంకా మూవీ విలన్ ఎవరు అంటే ఒక గుండాయం అయితే ఉంటది. సో, మూవీ విలన్ ఎవరు, గుండాయం ఏంది, ఇది మామూలుగా డాక్టర్ స్ట్రేంజ్‌లో ఉండే గుండాయమ్మికి ఈమెకి సంబంధం ఏంది, ఇద్దరికి గుండు ఉందేంది అని మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇద్దరు దీంట్లో డాక్టర్ స్ట్రేంజ్‌లో ఐమీ యాక్చువల్‌గా విలన్ కాదు. కానీ దీంట్లో ఈమె విలన్ అన్నమాట. సో, ఇప్పుడు మీకు ట్రైలర్‌లో కనపడే గుండాయమ్మి మెయిన్ విలన్. ఐమీ మెయిన్ విలన్. సో, ఐమీ పేరు వచ్చి క్యాసాండ్రా నోవా ఆమె పేరు. అంటే క్యారెక్టర్ పేరు, మార్వెల్‌లో క్యారెక్టర్ పేరు క్యాసాండ్రా నోవా. సో, ఇప్పుడు ఆమె మెయిన్ విలన్ అనమాట. ఇప్పుడు డెడ్‌పూల్ వర్సెస్ వోల్వరిన్‌లో ఆమెకి సపరేట్‌గా స్టోరీ ఉంది. చాలా పెద్దగా ఉంది స్టోరీ అది. సో, మీరు మెయిన్ విలన్ ఇది ఫస్ట్ టైం మన మార్వెల్‌లో కనపడుతుందన్నమాట. ఈ మెయిన్ విలన్ యాక్చువల్‌గా కామిక్స్‌లో చాలా పాపులర్ ఈ క్యారెక్టర్. మన సినిమాలో అయితే ఫస్ట్ టైం అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కాసాండ్రా నోవాని. సో, ఇప్పుడు కాసాండ్రా నోవా గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఐమీ మీద కూడా కొంచెం డీటెయిల్‌గా కాసాండ్రా నోవా ఎవరు, ఏం కథ అని చెప్పేసి ఐమీ మీద కొంచెం డీటెయిల్‌గా మీకు స్టోరీ అయితే మళ్ళీ డీటెయిల్‌గా ఇంకో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో, విలన్ మీద కాసాండ్రా నోవా డెడ్‌పూల్ వర్సెస్ వోల్వరిన్ విలన్ మీద సపరేట్‌గా వీడియో చేస్తాను. సో, లేదు అంటే మీ ఇష్టం అది. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో, ఇది గైస్ ట్రైలర్ బ్రేక్ డౌన్. ఇంకా డీటెయిల్గా వెళ్తే నేనే మీకు సినిమా చూడాల్సిన అసలు ఎంత కథ నేను వేస్తాను. సో, సినిమా చూసి ఎంజాయ్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇది ట్రైలర్ వరకు నాకు తెలిసినంత వరకు చెప్పాను మీకు ఈ డీటెయిల్స్. సో, గైస్ బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ.